నూతన వారంలో ప్రవేశించటకు తండ్రి ప్రభా, నూతన నాయన పరిశుద్ధుని బట్టి తండ్రి ప్రభా ప్రవేశించటకు మేము ముందు కొడుకుని తండ్రి మేము స్థుతించుకుంటాకు ఆరాధించుకుంటాకు తండ్రి మాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ప్రభా వందనాలు తండ్రి ప్రభా. ఇంకా మా నాయన రావాల్సిన వారిని నడిపించాను, రావాలని వరకు మనకు ధర్మం దయచేయండి తండ్రి ప్రభా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభా మీరు నడిపించిన తనాన్ని బట్టి మీకు వందనాలు. మా నాయన ఇప్పుడు వెళ్చుండి తండ్రి ప్రభా, వాకు దాసులను తండ్రి ప్రభా, మా నాయన మీకు అభిషేకించండి తండ్రి ప్రభా. మా నాయన అదుపుని గ్రహించి తండ్రి ప్రభా దాని ప్రకారం జీవించలాగుని తండ్రి ప్రభా. మా నాయన తండ్రి మాకు కావాల్సినటువంటి ప్రభు మా నాయన ఆత్మీయ ఆహారం తండ్రి మీరు మాకు దయచేయమని దీని తినమని యేసుక్రీస్తునామమున బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, నమ్మదగినటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడు దేవ, జీవం కలిగినటువంటి దేవుడు, మరొకసారి మీ నామంలో ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. అవిధేయత, నీకు ఇష్టం లేని పనులు చేసి ప్రభా వీటన్నిటిలో ఉండినా కూడా ప్రభా దేవ మీ పాదాలు చెందుకు వచ్చినప్పుడు మీ ఆత్మలో కడిగి పరిశుద్ధపరిచి దేవా నీ నీతిని మా మీద ఆపాదిస్తూ వచ్చిన విధానం బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. మరి ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, రాలేకపోయిన వారిని కూడా దేవా మరి ఏ పనులలో ఉంటున్నారో మీరు చూస్తున్న దేవుడుగా ఉన్నావు. మీ ఆత్మను దేవ వారి ఎడలో కూడా మీరు ఉంచి మీరే కార్యం జరిగించుకోమని వేడుకుంటున్నాను దేవా. రాలేకుండా ఇంటి వద్దనే ఉన్న వారిని కూడా మరొకసారి దృష్టించమని వేడుకుంటున్నానయ్యా దేవా. మీరే మా అందరితో మీరు మాట్లాడండి, మేము ఎక్కడ ప్రభా సరి చేసుకోవాలో ప్రభా వాటన్ని విషయాల్లో ప్రభా మీరు మాకు చూపించండి. మేము నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడానికి దేవా, శక్తి వంచన లేకుండా ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి దేవా ఆ విధంగా మమ్మల్ని మీరు చేయమని వేడుకుంటున్నానయ్యా. మీ నామం మహిమ నిమిత్తమే మమ్మల్ని మీరు సృష్టించారు కనుక దేవా మీ నామాన్ని మీ మహిమను ఎక్కడ దొంగలించకుండా దేవా దయించి మాకు సహాయం చేయమని వేడుకుంటూ మరొకసారి దేవా మాకు ఆత్మ ప్రాణ శరీర దేహాలు మీ పాదలెద్ద పెడుతూ ఈ వాక్యం మాత్రమే మా లోపల వెళ్ళడానికి కృపనివ్వమని అడుగుతూ యేసు ప్రభువు అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హలో, ప్రేయతులాడండి ఒక్కటే. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు, అందరూ ఊర్లు వెళ్ళారని చెప్పారు మీ పాస్టమ్ గారు. మరి ఏదేమైనా దేవుని చిత్తంలో మనం అందరం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కనుక అందరం విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి మనందరం కూడా దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి ఇప్పుడు వరకు ఆయన్ని పాటల ద్వారా స్తుతించి ఉన్నాము, ఆరాధన ద్వారా మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు వాక్యం ద్వారా ప్రభువారు బలపరచాలని మరి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు. మరి వాక్య సందేశానికి వెళ్దామండి. సాధారణంగా మనందరం కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నాము? ఈ రోజుల్లో నవ్వే డేస్లో దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకండి? మనందరం రోజు బిజీయే, ఎవరికి ఖాళీ ఉండదు. కానీ దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. ఇంకొకటి చెప్పండి ఎవరన్నా. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనందరం ప్రయాసపడుతున్నాం, సిద్ధపడుతున్నాం కదండి. సాధారణంగా ఎండాకాలం సెలవులు రాగానే అందరం ఎక్కడికి వెళ్ళిపోతామంటే మన నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాం, తల్లిదండ్రుల పుట్టింటికి వెళ్తాం. ఎందుకు? అక్కడ తోబుట్టువులతోనూ తల్లిదండ్రులతోనూ ఆనందించి రావటానికి ఒక నెల వెళ్ళిపోతాను. నేనైతే సెలవులు ఇవ్వగానే టీచర్ చేసేదాన్ని, పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ రేపో ఎల్లుండో స్కూల్ రీఓపెనింగ్ అంటే మళ్ళీ అప్పుడు రిటర్న్ వచ్చేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం? నేటివ్ ప్లేస్కి తల్లిదండ్రులతో కలిసి ఆనందించటానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మన యొక్క తండ్రి తల్లి కూడా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎక్కడి నుండి వచ్చాం? మన నేటివ్ ప్లేస్ అది. ఎప్పుడు చెప్తాను నేను, మన నేటివ్ ప్లేస్ ఏదండి? పరలోక రాజ్యం.
మన సొంతూరు, మన గ్రామము అంతా కూడా ఏంటి పరలోక రాజ్యం. మనం ఎప్పుడో చిన్నప్పుడు తల్లి గర్భంలోనికి వచ్చాం ఇక్కడ ఈ లోకానికి. ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి తిరిగి? ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మనం తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? ఈ లోకమంతా కూడా మనకి ఎటువంటిది? యాత్ర లాంటిది. ఎంతకాలం ఉంటామో మనకి తెలీదు. చిన్నపిల్లలు చనిపోతున్నారు, పెద్దోళ్ళు చనిపోతున్నారు, మధ్య వయస్సోళ్ళు చనిపోతున్నారు. ఇప్పుడైతే మరీ భయంకరం. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్‌లు, లంగ్స్ వీక్‌నెస్, మరి కీళ్ళ నొప్పులు, ఎన్నో వ్యాధులు. అలనాడు ఐగుప్తు దేశంలో మరి యెహోవా దేవుడు రప్పించినటువంటి తెగులు లాంటివే ఇప్పుడు అనేక రకాలు వస్తున్నాయి. కరోనా అని. ఇంకా మనకి తెలియట్లేదు కానీ ప్రభు అన్నారు, వ్యాధులు వస్తాయి రాకడకు ముందు అని చెప్పారు. ఎక్కడ చూసినా ఎవరు కూడా బాగున్నదని చెప్పడం వినట్లేదు. ఏదో ఒక కారణం. కీళ్ళ నొప్పులో, ఒళ్ళు నొప్పులో, తర్వాత ఇంకా ఏదో ఒక ప్రాబ్లం మనకు ఉంటూనే ఉంది. లేకుండా ఎవరము కూడా లేము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి అంటే చూడండి, సాధారణంగా పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరంటే ఇంట్లో తల్లే. ఇంట్లో తల్లి, తండ్రి వాళ్ళకి టీచర్స్. వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న తర్వాతే స్కూల్‌కి వెళ్తారు. తర్వాత బయట టీచర్. మరి అక్కడ మన గృహంలో నుండే మనం ఏం చేయాలంటే గృహంలో నుండే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. కనుక మన గృహస్థితి ఎలా ఉంది? ఈరోజు నేను కొన్ని మరి వాక్యాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మన గృహస్థితి ఎలా ఉంది? గృహం అంటే ఏంటి? తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ఉన్నదాన్ని గృహము అంటాం. మన గృహాల్లో దేవునికి ఇష్టముగా ఉన్నాయా లేదా? మన గృహాలు ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఒక చిన్న వాక్యం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 29వ దావీదు కీర్తనలో కూడా చూసినట్లయితే లాస్ట్‌లో చక్కటి వాక్యాన్ని చదివించారు. మనందరం చదివాం కలిపి. ఏం వాక్యం అమ్మా అది? మరలా చదవండి 29 లాస్ట్. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఆ బలము మనకి ఎక్కడి నుండి రావాలంటే ముందే గృహములో నుండి రావాలి. రెండవదిగా యెహోవా తన ప్రజలను సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఎవరి గృహములో అయితే యేసుక్రీస్తు ప్రభు ఉంటారో ఆ గృహములో ఉన్నటువంటి ప్రజలకు ఏముంటుందంట? బలమునిస్తాడంట. ఎవరి బలాన్ని? ఆయన బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు కీర్తన గ్రంథం 29లో మనం చదువుకున్నాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఎవరికండి సమాధానం ఉండేది? ఎవరికి? ఆయన బిడ్డలకు. ఆశీర్వాదాలు ఉండేది ఎవరికి? ఆయన బిడ్డలకు. ఆశీర్వాదాలంటే ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు కాదండి. భౌతికమైన ఆశీర్వాదాలు మనందరికీ ఉన్నాయి. పాపులకు ఉన్నాయి, పరిశుద్ధులకు ఉన్నాయి. రక్షించబడిన వారికి ఉన్నాయి, రక్షణ లేని వారికి ఉన్నాయి. క్రైస్తవులకు ఉన్నాయి, అన్యజనులకి ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు చూసుకొని మనము దేవుడు ఎంతగానో ఆశీర్వదించేశాడని మురిసిపోతూ దేవుణ్ణి మర్చిపోతున్నాం. అంతటితోనే ఆగిపోతున్నాం. మన జీవితాలు అలా ఉండకూడదు. ఆత్మీయ ఆశీర్వాదాలు, పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. పవిత్రమైన జ్ఞానం వస్తుంది పైనుండి. అది ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది, లోబడినదిగా ఉంటుంది, నీతిగా ఉంటుందని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో లిఖించబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మన గృహస్థితి ఎలా ఉంది? ఒక్కసారి కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మత్తయి సువార్త తీయండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయండి. 21వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. వారిని విడిచి పట్టణము నుండి
బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకు వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు ఇచ్చిన మహాధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తి ప్రభు, నీ బిడ్డల మధ్యకు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇప్పటి వరకు నాయనా మేమందరము కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నాం నాయనా, ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాం తండ్రి. నీ వాక్య సందేశాన్ని అందించటానికి ఏ ఎన్నిక లేనటువంటి నన్ను ఎన్నుకొని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయనా, ప్రభా నాయన, నా యొక్క అంతరంగ హృదయాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడిగినైనా పరిశుద్ధపరచి మీ పరిశుద్ధమైన వాక్కులతో నన్ను నింపండి తండ్రి. మీ అభిషేకంతో నింపండి నాయనా. మీ ఆత్మీయ నడిపింపును అనుగ్రహించండి. పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని మీరు బూరగా వాడుకొని ప్రభు, నాకు మా అందరికీ ఏ వాక్యం అవసరమో తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభా. మమ్మలను బలపరచండి తండ్రి. స్తోత్రాలనైనా ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి క్రమముగాను మర్యాదగాను మీకు మహిమకరముగా జరిగించుకొనమని త్వరలో రానయ్యున్న మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే, వారిని విడిచిపెట్టి పట్టణంలో మంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆయన. ఆయన ఎప్పుడు ఖాళీగా లేరండి. కొండ ప్రదేశంలోను పట్టణాల్లో కపెర్నహూం, నజరేతు, గలిలియా, బేతనియా అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు జరిగిస్తూ అనేక స్వస్థతలు చేస్తూ ప్రభువారు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మొట్టమొదట సువార్త ప్రకటించింది యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను ఏమన్నారంటే సువార్తలని పిలిచారు. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి స్వస్థతలు ఎక్కువగా వివరించబడి ఉన్నాయి. ఇక్కడ బాగా అలసిపోయారు. ఆ పట్టణాల్లో చక్కగా బోధ చేసి వారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట? బేతనియాకు వెళ్ళారు. బేతనియాకి వెళ్ళి అక్కడ బస చేశాను. ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారు ఎక్కడ బస చేశారు? బేతనియాకే ఎందుకు వెళ్ళారు? అక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి. కానీ అక్కడెక్కడికి వెళ్ళకోకుండా ఎందుకు బేతనియాకే వెళ్ళారు అని మనం ఆలోచించినట్లయితే, ఈ బేతనియాలో ఉన్నటువంటి మరి ఒక కుటుంబము, ఒక గృహము. ఎవరంటే వాళ్ళు మార్తా, మరియా, లాజరు యొక్క గృహము. ఆ గృహాన్ని దర్శించటానికి, అక్కడ నివసించటానికి, అక్కడ బస చేయటానికి వెళ్ళారు. ఆ బేతనియాలో అనేక గ్రామాలు ఉన్నాయి లేవండి? బేతనియాలో అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక గృహాలు ఉన్నాయి. ఏ గృహానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? బేతనియాకే వెళ్ళారు. కారణం ఏమిటి? ఆ పక్కనున్న గృహాలకి ఎందుకు వెళ్ళలేదు? ఆ గృహానికే ఎందుకు వెళ్ళారు? ఆ గృహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఆ గృహంలోనే ఆయన నివసించటానికి, బస చేయటానికి వెళ్ళారు? మరి అని మనం ఆలోచించినట్లయితే విశ్రాంతి గృహము, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి గృహము బేతనీయ గృహము. ఆ గృహము ఎవరిదండి? మార్తా, మరియా, లాజరుల యొక్క గృహము. ఆ గృహానికి ఎందుకు వెళ్ళారంటే, వారి గృహానికి వీళ్ళు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వారి గృహానికి రమ్మని ఆహ్వానించారు. మనము
మనల్ని తోడు చేసుకుందాం దీన్ని. మనము మన గృహానికి ప్రభువుని ఆహ్వానిస్తున్నామా? ఇక్కడ వాక్యం వింటున్నాము. విన్న తర్వాత ఆ వాక్యాన్ని మన హృదయం అనే ఇంటిలో చేర్చుకొని మన గృహానికి తీసుకొని వెళ్ళగలుగుతున్నామా యేసుక్రీస్తు ప్రభువుని? మన గృహములో ఉన్నటువంటి వారికి, మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారికి మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా, మన మాటల ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు చూపించగలుగుతున్నాము. ఆ రోజుల్లో అంటే ప్రభు నివసించారు కాబట్టి ప్రభువే స్వయంగా వెళ్ళటం జరిగింది. ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, మనుష్య కుమారుడు నివసించటానికి ఒక్కింత స్థలమైనను లేదు. అటువంటి ప్రభువుని ఈ భూప్రపంచంలో ఆయన పుట్టటానికి ఎక్కడా స్థలం లేదండి. ఈ లోకంలోనికి రావటానికి ఆయనకి ఎక్కడ స్థలం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ లాజరు, మరియా, మరి మార్తలు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వారి గృహానికి విశ్రాంతి తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించినట్లుగా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మనము కూడా ఈరోజు మనము యేసు ప్రభుని మనతో కూడా తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభువుని మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. మా యేసు ప్రభువుని మన గృహానికి ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ప్రభువు వారిని ఆహ్వానించారు కనుక యేసుక్రీస్తు ప్రభువారు వారి గృహానికి వెళ్ళటం జరిగింది. ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. అక్కడ మీటింగ్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్నో స్వస్థతలను ఇచ్చారు. అనేక మంది లాభాలు పొందారు. అనేక మంది ఆయన వెంబడించారు. కానీ ఎవరు కూడా యేసు ప్రభుని వారి ఇంటికి రమ్మని, వారి గృహానికి రమ్మని ఆహ్వానించలేదు. ఆయన ఎంతో మంది జన సమూహం వెంబడించిందండి. ఎంతో మంది స్వస్థతలు పొందారు. అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. అక్కడ అయిపోగానే ఎన్నో లాభాలు పొందారు ప్రజలు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిరి. అది ఎక్కడ ఉందంటే వాక్యం యోహాను సువార్త 7వ అధ్యాయం 53 చదవండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు గట్టిగా చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రభువుని ఎవరు చీకటైపోయింది కదా. ప్రభు మీరు ఎక్కడికి వెళ్తారు ప్రభు? మా గృహానికి రండి, మా ఇంటికి రండి, అక్కడ బస చేతురు కానీ ఈరోజు మా ఇంట్లో నివసించేదారు ఈరోజు అని చెప్పి ఎవరు కూడా ప్రభు వారిని ఆహ్వానించలేదటండి. ఎటువంటి అయితే వీరు మాత్రమే ప్రభు వారిని రమ్మని ఆహ్వానించారు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వారి గృహానికి వెళ్ళి అక్కడ బస చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. మరి ఈరోజు మనము మన గృహంలోనికి ప్రభువుని ఆహ్వానించగలుగుతున్నామా? ప్రభా నా హృదయంలోనికి రా అని మనం ప్రార్థన చేస్తున్నామా? ఇండివిడ్యువల్ ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా హృదయం అనే ఇంటిలోనికి రా ప్రభా, నా హృదయంలోకి రా ప్రభు, నా హృదయంలో మీరు ఉండండి, నా హృదయంలో నివసించండి అని ఎవరైనా పిలుస్తున్నామా? ఇంటిలో కుటుంబ ఆరాధన చేసినప్పుడు ప్రభా నా గృహంలోనికి రండి ప్రభు, నా గృహంలో మీరు ఉండండి, నా గృహంలో మీరు అధ్యక్షత వహించి నడిపించండి అని మనం ఎవరమైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? లేదు. ఇలా వస్తున్నాం, ఈ చెవితో వింటున్నాం, బయటికి వెళ్ళగానే ఈ చెవితో ఇడిచిపెట్టేస్తున్నాం. ఆయనను వెంబడించేటువంటి వారిగా మనం లేము కనుక ప్రభు మన గృహంలోనికి కానీ మన హృదయంలోనికి కానీ రాలేకపోతూ ఉన్నారు. అందుకే ఆయన ఈ గృహాన్ని దర్శించడానికి వెళ్ళినట్లుగా ఉంది. రెండవది, ఆ గృహానికి ఎందుకు వెళ్ళారు అంటే రెండో పాయింట్ ఏంటంటే సమర్పణ కలిగినటువంటి గృహము. మొట్టమొదటిది విశ్రాంతిని ఇచ్చేటువంటి గృహము.
రెండవది సమర్పణ కలిగినటువంటి గృహం. వీరికి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి ఏం చేశారంటే ఒక మంచి గృహాన్ని వారికి ఇచ్చాడు. మనల్ని కూడా మనం పాపులమైనప్పటికీ కూడా మనల్ని శిక్షించుకోకుండా మనందరికీ కూడా ప్రభు వారు మన గృహాలు ఇచ్చారు కదండి. మనందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి. అద్దెళ్ళు ఇచ్చినా దేవుడు ఇచ్చినట్టే. ఈ లోకంలో ఏదో ఇంట్లో మనం నివసిస్తున్నాం. అద్దెళ్ళు కూడా అద్దె కట్టినంత కాలం మనదే. సొంత ఇల్లే కావాలని లేదు. అద్దెళ్ళు కూడా అద్దె కట్టేంత వరకు మన ఇల్లే అది. ఆ నెలంతా మనదే అద్దె కట్టేస్తే నెక్స్ట్ మంత్ అద్దె కడితే మనదే ఇల్లు. కాబట్టి ఆ ఇంటిలోని సమర్పించుకుంటున్నాం ఆ దేవునికి. దేవుడు మనకేది ఇచ్చినా కూడా అది ఏం చేయాలంటే మొట్టమొదట దేవునికి సమర్పించుకోవాలి. వీడి ముగ్గురునంట దేవుడు నాకు ఈ లోకంలో నివసించటానికి నాకు ఒక మంచి గృహాన్ని ఇచ్చారు కనుక అది ఎవరికి సమర్పించారటండి? దేవుని. మన గృహప్రవేశం చేస్తాం, ప్రతిష్ఠిత ఆరాధన ఎవరికి సమర్పిస్తాము? దేవునికే ప్రతిష్ఠిత చేయాలి మనం. ఈ గృహం నీవిచ్చావు ప్రభు, నీది ప్రభు, నేను ఇందులో నివసించడానికి నువ్వు ఇచ్చావు, నువ్వు కూడా నా గృహంలోకి రా ప్రభు అని మనం ఏం చేయాలంట? పిలిచేవారిగా మనము ఉండాలి. అంతేకాకోకుండా ప్రభువుని సంపూర్ణముగా ప్రేమించాడట. వీళ్ళ ముగ్గురు కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమించారంటే అంతగా ప్రేమించారు. అంతగా ప్రేమించారు కాబట్టే వారి గృహంలోనికి రమ్మని ఆహ్వానించారు. వారికి ఇచ్చిన గృహాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకున్నారు. నేనైతే ఈ వాక్యం తెలియకముందే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇల్లును నేను ఆయనకే సమర్పించాను. ప్రభు, ఈ లోకంలో జీవించడానికి నాకు ఒక చిన్న ఇల్లుని ఇచ్చావు ప్రభు. ఆ ఇల్లు నువ్విచ్చినదే ప్రభు, ఇది నీకే ప్రభు అని నేను సమర్పించుకున్నాను. అందుకే ఈరోజు ఎప్పుడు కూడా సెకండ్ సాటర్డే ఎప్పుడు మా ఇంట్లో ప్రేయర్స్ జరుగుతూనే ఉండేవి. కష్టాలు కూడా అలాగే ఉండేవి, ప్రేయర్స్ అలాగే జరుగుతూ ఉండేవి. కానీ ఆ కష్టాల్లో కష్టం అని కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అవే జయించాను. కష్టాలన్నిటి కూడా జయించేటువంటి జయ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. శ్రమలను జయించేటువంటి జయ జీవితాన్ని. అందుకే ఇంటి పైన ఈరోజు మరి చర్చ జరగటానికి కూడా కారణం అదే. మేము 3 సార్లు ప్రయత్నం చేసాం పైన వేద్దామని, పైన ఇంకో ఫ్లోర్ వేద్దామని. ఎంత ప్రయత్నం చేసామంటే అంత ప్రయత్నం చేసాం. మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడేమో అడిగారు, చర్చ్ కావాలంటే పెట్టుకుంటామంటే, సరే నాకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు కదా, ఆ ఇంట్లో కొంచెం నేను దేవునికి ఇవ్వాలి అని పైన చర్చ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. తర్వాత అది తీసేసి మళ్ళీ ఇంకొక చోట వాళ్ళు మరి స్థలం కొని చర్చ్ కట్టారు. చర్చ్ కట్టిన తర్వాత మేము పైన వేద్దామని చూసుకునేటప్పటికి మా చిన్న బాబుకి బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లం. ఆ పరిస్థితిలో ఇల్లు కట్టకూడదని చెప్పి మానేసాం మేము. మూడోసారి మా చిన్న బాబాయ్ ఏం చేశాడంటే, మమ్మీ నేను పైన వేస్తాను, ఈరోజు ఆఫీస్కి వెళ్ళనన్నవాడు ఆఫీస్కి వెళ్తానని చెప్పడం వల్ల నేను కిచెన్లోకి వెళ్ళి బీట్రూట్ ఫ్రై చేద్దామని వెళ్తే ఈ లోపలే బాత్రూంలోకి వెళ్ళి పడిపోవటం, వాడు హాస్పిటల్ పాలవటం, చనిపోవటం జరిగింది. అంటే నేను పైన ఇల్లు కట్టడం దేవునికి ఇష్టం లేదు అని నేను గ్రహించగలిగాను. నేను పైన ఇంకో 3 సార్లు ప్రయత్నం చేసినా కూడా డబ్బులు ఉండి కూడా మేము కట్టలేకపోయామంటే అది దేవుని చిత్తము కాదని గ్రహించాను. మరి వాళ్ళు రెంట్ కూడా ఇస్తానన్నారు. నాకు ఎన్ని బాధలు ఉండనివ్వండి, శ్రమలు ఉండనివ్వండి, వద్దు, నేను దేవుని కొరకు ఇచ్చాను, నాకు రెంట్ ఇవ్వద్దని కూడా చెప్పటము జరిగింది. ఇప్పుడు చర్చ్ జరుగుతూ ఉంది. వాళ్ళ స్థలం కొనుక్కొని మళ్ళీ చర్చ్ కట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ మన ఇంటి పైన మాత్రం లూథరన్ చర్చ్ జరుగుతూ ఉందండి. మరి ఈ విధంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మన గృహాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి, ఆయన జరిగించుకుంటూ ఉంటారు. కనుక ఈ విధంగా వీళ్ళు కూడా ప్రభువుని ఎంతగానో ప్రేమించారంట. ప్రేమించి ఏం చేశారు? ఆ గృహాన్ని ఆయనకి సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతము వరకు ఆ కుటుంబాన్ని ప్రేమించారు. అంతము వరకు ఆ కుటుంబాన్ని ప్రేమించారు. అందుకే వాళ్ళకి ప్రభు వారికి అది ప్రియమైన కుటుంబం. మన కుటుంబాలు ప్రభు వారికి ప్రియమైన కుటుంబంగా ఉందా? మన గృహము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రియమైన కుటుంబంగా ఉందా?
ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. ప్రభువుని ఆహ్వానిస్తున్నామా మన గృహంలోనికి? లోకాన్ని ఆహ్వానిస్తున్నామా? లోకాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నామా? ప్రభువుని పిలిచి ఆహ్వానిస్తున్నామా మన ఇంట్లోనికి? మన గృహస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది? మన గృహము ఏ విధంగా ఉన్నది? ఒక్కసారి మనము ఆలోచించాలని మనవి చేసి, మరి ఇటువంటి కుటుంబము ప్రభువుని ఎల్లప్పుడూ మనల్ని కూడా అంట ప్రభు ఏమన్నారు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. వారు ముగ్గురు ప్రభువుని ప్రేమించారు కనుక ఆయన అంతము వరకు వాళ్ళని ప్రేమించారు. చివరి వరకు, వాళ్ళు చనిపోయే వరకు మరి ఆ కుటుంబాన్ని ప్రేమించినట్లుగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అవన్నీ చదివానంటే చాలా టైం అవుతుందని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రతి మాట కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. అంతగా ప్రేమించారనమాట. అందుకే ప్రియమైన కుటుంబంగా ఉంది. ప్రభు కూడా వారిని అంతం వరకు ప్రేమించారు కనుక దేవునికి సమర్పించుకున్నారు కనుక ఆ గృహానికి ఆయన బస చేయటానికి వెళ్ళారండి. మొదటి పాయింట్, ఆయనకి విశ్రాంతినివ్వటానికి ఆహ్వానించారు. రెండవది, వారి గృహాన్ని వాళ్ళకి సమర్పించుకున్నారు. మూడవది చూస్తే వాళ్ళ ఎటువంటి గృహం అంటే అది సహవాస గృహం. ఆ గృహం ఎటువంటి గృహం అటండి? సహవాస గృహము. చూడండి, ఇది ఎందుకు సహవాసం? మన గృహాల్లో ప్రభు ఎందుకు రావట్లేదు? మన హృదయంలోనికి ప్రభు ఎందుకు రావట్లేదు? ఆయన ఆత్మ మనలో ఎందుకు నివసించట్లేదు? మన గృహంలోనికి ఎందుకు రాలేదు అని ఆలోచించినట్లయితే వారి ముగ్గురు కూడానటండి సమాధానంగా ఉండేవారంట ఆ గృహంలో. మన ఇంట్లో సమాధానం ఉందా? భార్యకి భర్తకి పడుతుందా లేదా? పిల్లలకి తల్లిదండ్రులకి సమానత్వం ఉందా లేదా? అందరూ కూడా ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉండేవారటండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎవరన్నా సేవకులు పిలుద్దామా అని మన తల్లి ఎవరన్నా అన్నారనుకోండి, పిల్లలు అంటారు, సేవకుడు వద్దు, ఆయన బాగా చెప్పడం, ఇంకొకరిని పిలుద్దాం. అంటే ఏముండదు, వాళ్ళకి ఏకత్వం ఉండదు. వీరి ముగ్గురికి ఏక మనస్సు కలిగి ఏక హృదయాన్ని కలిగి సహవాసం చేశారు కనుక ప్రభు వారు ఆ గృహంలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. మూడవదిగా చూస్తే ఈ యొక్క గృహంలో మరి ఈ సహవాసం ఉండాలంటే, దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనం పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు మన గృహంలోనికి వస్తారు. మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసిస్తూ ఉంటాడు. మరి మనము పరిశుద్ధంగా ఉన్నామా? మచ్చ అయినను, డాగైనను, మలినమైనను, పాపమైనను లేకుండా మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వారట వీళ్ళ ముగ్గురు. ఏం పరిశుద్ధత? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, శరీర శుద్ధి, పాదశుద్ధి, వస్త్రశుద్ధి, అంతరంగ బాహ్య రంగాలన్నీ కూడా పరిశుద్ధంగా కలిగి వీళ్ళ ముగ్గురు ఆ గృహంలో జీవిస్తున్నారు కనుక వాళ్ళ పరిశుద్ధులు కనుక యేసు ప్రభువు కూడా వారితో సహవాసం చేయటానికి ఆ గృహానికి వెళ్ళినట్లుగా మనం లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరి మన గృహంలో పరిశుద్ధంగా ఉంటున్నాయా? హృదయ శుద్ధి ఉందా? మనకి గృహశుద్ధి ఉందా? పాదశుద్ధి ఉందా? వస్త్రశుద్ధి ఉందా? ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలండి. మనం ఒక్కరు స్నానం చేసి తయారైపోయి పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం, కానీ అంతరంగం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మన అంతరంగము పరిశుద్ధంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఆయన పరిశుద్ధ రక్తములతో మన హృదయాన్ని కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు మనలో ఏమైనా తప్పు ఉంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే మనం సరి చేసుకోవాలి. ఆ లోపము మనలో ఉంటే ఏం చేయాలంటే అది తీసివేసుకొని మనలను మనము పరిశుద్ధపరుచుకుని మన కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా పరిశుద్ధంగా జీవించేటట్లు మనము చూడాలి. సాధారణంగా చూడండి, ఇంటి యజమానుడు భర్త అని ఉంది కదా బైబిల్లో. ఇంటి యజమానుడు ఎవరండి? భర్త. ఆయనకి సాటి అయిన సహాయం భార్య. కానీ అక్కడ చేసేది అంతా ఎవరండి? భార్యనే.
ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక కుటుంబం విడిపోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, నాశనం అయిపోవాలన్నా ఎవరు కారణం? స్త్రీ. ఆ స్త్రీ ఏం చేయాలంటే చిన్నప్పటి నుండి తన గృహాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకుంటూ అందరినీ కూడా ఏం చేయాలండి? పరిశుద్ధంగా జీవించేటట్లు వాక్యము ద్వారా కుటుంబ ఆరాధనలో వారికి బోధిస్తూ క్రమశిక్షణలో దేవునికి ఇష్టలుగా జీవింపచేసేటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే స్త్రీకి మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి, మన బైబిల్ ఎన్నో గృహాలు ఉన్నాయి. అబ్రహాము శారా గృహం ఉంది. ఆ గృహం ఎలాంటిది? విశ్వాసము కలిగినటువంటి గృహం. యాకోబు రాహేలు ఇలా ప్రేమ జంట, ప్రేమ కలిగినటువంటి కుటుంబం. ఇస్సాకు రిబక్క ప్రార్థనాపరులు, ప్రార్థన కలిగినటువంటి కుటుంబం అది. న్యూ టెస్టమెంట్లో ఎలిజబెత్ జకరియా కుటుంబం ఉంది. ఆ కుటుంబము వృద్ధ జంట, వీళ్ళ దేవుణ్ణి వెంబడించినటువంటి కుటుంబం. మన కుటుంబాల్లో పరీక్షించుకుంటే ఏ విధంగా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉందా లేదా మనం చూసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, సహవాసం మన పరిశుద్ధులుగా ఉంటే దేవుడు వచ్చి మనతో సహవాసం చేస్తాడు. ప్రకటన 21 చూడమ్మా, 21:3 చూద్దాం. ప్రకటన 21:23 చూడండి ఒకసారి. లాస్ట్లో ప్రకటన 21:3 చూడమ్మ, 3 చదవమ్మ ఒకసారి. ఇక పైన, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇక్కడ అంటున్నాడు మనుషులతో కూడా ఆయన వారితో ఏముంటాడట? కాపురముండును. మనతో ఎలా ఉంటాడండి? ఆయన కాపురం ఉంటాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మరి 5వది చూసినట్లయితే 4వది ఆదరణ కలిగినటువంటి గృహము. ఈ గృహం ఎటువంటి గృహం అండి? ఆదరణ. మనము కూడా ఇతరులను ఆదరించే గృహముగా ఉండాలి. మనము కూడా, మనకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువు దగ్గరే మనకి ఆదరణ దొరుకుతుంది. మనుషులు వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోతారండి, కానీ మనల్ని ఆదరించేది ఎవరు? ప్రభువే. నిత్యము మనతో ఉండేది ఎవరు? ప్రభువే. కనుక ఆదరణ కలిగిన గృహం. ఎందుకంటే ఈ కుటుంబంలో మరి ఒక విషాదకరమైన సంగతి జరిగింది, మనందరికీ తెలుసు. ఏమైంది? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లేరు. వేరే గ్రామంలో దూరంలో ఆయన బోధ చేస్తూ ఉన్నారు. అక్కడ కబురు వెళ్ళింది, కానీ ఆయన వెంటనే రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన వచ్చి లాజర్ని బ్రతికించాడు, పునరుద్ధానుడయ్యాడు, బ్రతికించాడు. కాబట్టి మనము కూడా నమ్మవలసింది ఏంటంటే ఈ లోకంలో మనకి పునరుద్ధాన జీవితం ఉంది. ఎలా ఉంది? 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాపము నుండి మరణము, పాపము వలన వచ్చే జీతము మరణము. మరణము నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి? జీవములోనికి మార్చబడాలి. మరణము, మనందరం మరణానికి పాత్రులము. మనందరము పాపులమే. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు లేము, అందరం పాపులమే. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి మరణము నుండి తప్పించుకొని జీవములోనికి మనల్ని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించటానికి, వాళ్ళని పరిశుద్ధులుగా మార్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన మరణానికి పాత్రులైనటువంటి మనల్ని మరి ఆయన క్షమించి మనకి ఏం చేస్తున్నారండి? పునరుద్ధాన జీవితాన్ని ఇస్తున్నాడు. నూతన జీవితాన్ని మనకి ప్రభువు ఇస్తున్నాడు. అంతేకాకుండా
ప్రభు రాకడ సమయంలో చనిపోయినటువంటి వారందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా లేపబడతారు, ఆయనతో కూడా మధ్యాకాశానికి వస్తారని లేఖనాలు తెలియచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే, వెంటనే ప్రభు ఏం చేశారంటే లాజరును బ్రతికించి తనకి పునరుద్ధాన జీవితాన్ని ఇచ్చారు. ఆ లక్కలకి రాజుని అప్పచెప్పారు, వాళ్ళని ఆదరించాడు. ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఆదరించాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటే విశ్వాసము పొందారటండి. దేవుని యందు ఏమొచ్చింది వాళ్ళకి? విశ్వాసము. చనిపోయినటువంటి లాజరుని లేపేటప్పటికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చింది? విశ్వాసము కలిగింది. ఆయన మహిమపరచబడ్డాడు. ఎవరు మహిమపరచబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచబడ్డారు. ఇంకా చూసినట్లయితే మరి ఇక్కడ యూదులందరూ కలవరపడ్డారంట. యూదులందరూ కూడా భయపడ్డారు, కలవరపడ్డారు. ఈ విధంగా ఆయన ఏం చేశారంటే వాళ్ళని ఆదరించారు. ఆ కుటుంబానికి ఆదరణ దొరికింది. మనకి కూడా మనల్ని ఆదరించేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఇహలోకంలోను పరలోకంలో కూడా మనకి ఏం జరుగుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఐదవదిగా ఆరాధన గృహము. ఐదవది ఏంటమ్మా? ఆరాధన. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యం జరిగిందో వెంటనే ఏం చేశారండి? కుటుంబం అంతా కలిసి ఆరాధనించారు, దేవుణ్ణి ఆరాధించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనము కూడా మన జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు కృతజ్ఞతా కూడిక పెట్టుకుంటాం. కొంతమంది పెట్టుకోరు, కానీ చాలామంది కృతజ్ఞతా కూడిక పెట్టుకుంటారు. ఎందుకని? నాకు స్వస్థత వచ్చింది, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు. మా బాబుకి ఉద్యోగం వచ్చింది, దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడు అని చెప్పి ఏం చేస్తాం? మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఆరాధిస్తాం. పాటలతోనూ సంగీతముతోనూ స్తుతులతోనూ ఆయన ఏం చేశారంట? ఘనముగా ఆరాధించి జటమాంసత్తర బుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదాలకి రాసి ఆయన ఏం చేశారంట? ఆరాధించారు. విలువైంది. జటమాంసత్తర అంటే ఇంతే ఉంటుంది, చాలా ఖరీదటండి. యెరూషలేము వెళ్ళిన వాళ్ళు ఒరిజినల్ కొనుక్కురారు, అది చాలా ఖరీదట అక్కడ. ఇంత ఏయో నీళ్లు మట్టి అయ్యి పట్టుకొచ్చి ఇస్తారు, కానీ మనకి ఈ జటమాంసత్తర మాత్రం ఎవరో తెచ్చి ఇవ్వరు, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ. నాకు మా బావగారు ఇచ్చారు ఇంత బాటిల్, ఎవరైనా బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక చుక్క వేయమని చెప్పి అందులో. కాబట్టి అది చాలా విలువైంది, చాలా ఖరీదైంది అనమాట అది. ఆ విధమైనటువంటి జటమాంసత్తరను తీసుకొచ్చి అది పగలగొట్టి ఆయన పాదాలకి రాసి ఆయన సత్కరించి యేసు ప్రభువుని ఆరాధించారు. ఎలాగ? స్తుతులతోనూ పాటలతోనూ సంగీతముతోనూ శుద్ధ హృదయముతో ఆయనను ఆరాధించి, మనం కూడా మన గృహము ఎప్పుడు కూడా ఆరాధనతో నిండి ఉండాలి. ఎంతమంది కుటుంబ ఆరాధన చేసుకుంటారండి ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎంతమంది? చేతులు ఎత్తండి. 1 2. మరి మిగతా వాళ్ళందరూ మరి సాయంత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రోజంతా కాచి కాపాడినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత ఊరికి. మనం కుటుంబ ఆరాధన లేకపోతే మన గృహంలో దేవుడు ఉండడు. మన గృహస్థితిలో మనం అంతా కష్టపడొస్తాం. ప్రొద్దుటెళ్ళి సాయంత్రం వరకు అందరూ ఉద్యోగాలు చేసుకోకపోతే మనకి తిండి ఉండదు. ఉద్యోగం చేయాలి, కష్టపడాలి. కానీ ఆ రోజంతా కాచి కాపాడినటువంటి దేవునికి సాయంత్రం మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన జరపాలి. కుటుంబంలో పిల్లలు అందరూ కూడా కలిసి ఆరాధన చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే ఈ రోజు నుండన్నా ఆరాధన చేయటానికి మొదలు పెట్టండి. స్త్రీలు ఏదైనా చేయగలరు, ఎనగపైన వచ్చి కూర్చుంటారు. మొదటి రోజు రారు పిల్లలు, భర్తలు కూడా రారు కొంతమందికి. అలాంటప్పుడు నువ్వు ఒక్కదానివే పాటలు పాడుతూ ఉండు, ప్రార్థన చేయి. నెక్స్ట్ డే ఒక్కొక్కరు వస్తారు, అందరూ అడుగు దేవుడిని, ఎవరు రావట్లేదు ప్రభువా, కుటుంబం అందరినీ నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. రెండో రోజు ఒక పిల్లోడు వస్తాడు, వారం అయ్యాక ఇంకొక అబ్బాయి వస్తాడు, ఒక నెల అయ్యాక మీ ఆయన కూడా వస్తాడు. అప్పుడు అందరూ కలిసి ఏం చేయాలి? కుటుంబ ఆరాధన జరిపించాలి. కుటుంబ ఆరాధన లేకోకుండా మనం నిద్రపోకూడదండి. సాయంత్రాలు ఎంత లేట్ అయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా
ఏ టైంలో వచ్చినా అందరం ప్రార్థన చేసుకుని పండుకోవడానికి వెళ్ళాలి. అంటే ఆరాధించేటువంటి గృహం అంట. ఎవరిది? మార్తా మరియా లాజరుది ఆరాధించేటువంటి గృహం. తర్వాత ఆరోహణ గృహం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఇది ఒలీవ కొండకి అంచున ఉంది బేతనీయ గ్రామం. ఒలీవ కొండకి అంచునే ఉంది బేతనీయ గ్రామము. అందుకని ఆయన వారికి కనపడి ఏం చేశారు, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళందరినీ కూడా కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశారంటే పరలోకానికి ఆరోహణమై. ఈ ధన్యత ఎవరికి వచ్చింది? ఈ మార్తా మరియా లాజరు కుటుంబము శిష్యులు మాత్రమే అక్కడ ఉంటారు. లూకా సువార్తలో చూడండి ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నట్టుంది. 50-51. లూకా సువార్త 24:50-51 వచ్చినాడు. చాలమ్మ చాలు. 50లో చూసినట్లయితే ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. ఇది నెక్స్ట్ పాయింట్కి వస్తుంది. 51 చూడండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఎక్కడికి ఆరోహణుడాయడండి? పరలోకమునకు ఆరోహణుడాయను. అంటే ఈ గృహము ఎటువంటి గృహం అంటే ఆరోహణను కలిగినటువంటి. రేపు కూడా ప్రభు వారు మేఘారూఢుడై రాబోతున్నారు. మనము కూడా ఎలా వెళ్ళిపోతామంటే ఆయన పిలవగానే ఆరోహణమై పైకి వెళ్ళిపోతామంట. ఇద్దరు ఉన్నారనుకోండి, తిరగల ఇసుగుతూ ఉంటే ఒకళ్ళు తిరగల ఇసుగుతానే ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారటండి పైకి. ఇద్దరు పొలంలో ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఉంటారంట, ఒకళ్ళు వెళ్ళిపోతారట. మన ఇంట్లో కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు. ఒకసారి యూట్యూబ్లో చూశాను. చర్చిలో అందరూ కూర్చుని ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది పైకి వెళ్ళిపోయారు. వాళ్ళ బట్టలు అక్కడే ఇడిచిపెట్టబడ్డాయి, షూ అక్కడే ఇడిచిపెట్టబడ్డాయి. వాళ్ళందరూ మహిమ స్వరూపంతో అక్షయం అనేటువంటి శరీరాన్ని ధరించి పైకి ఆరోహణమై వీళ్ళు ఏమైపోయారని వెతుక్కుంటున్నారు. క్రింద వీళ్ళందరూ సంఘస్థులందరూ ఏదైనా పక్కన వాళ్ళందరూ పైకి ఆరోహణమై వెళ్ళిపోయారు. రేపు మనము కూడా ఆ విధంగానే ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో వారందరూ కూడా ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము కూడా అట్లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే వధువ సంఘం. ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ సంఘంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తారంటే ఆరోహణమయ్యి మేఘారూఢుడే రాబోతున్నాడు మన ప్రభువారు. మనము కూడా ఆరోహణమై ఆయన ఎదుర్కొనే రోజు రాబోతుంది. కనుక ముందుగానే మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. తర్వాత ఆశీర్వదింపబడిన గృహము. మన గృహము, వారి గృహం ఎటువంటి గృహం అటండి? ఆశీర్వదింపబడి చదివాం కదా మనం 24లో 50వ వచనంలో చదివాం. వారిని ఆశీర్వదించి ఆయన ప్రత్యేకించబడి ఆరోహణమైనట్లుగా మనకి 24వ అధ్యాయంలో అప్పుడు మనం చదువుకున్నాం. చదవమ్మా మరలా. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ఏమైపోయాడు? ప్రత్యేకించబడి ఆరోహణమయ్యాడు. చేతులెత్తి ఆశీర్వదించాడు వాళ్ళని. అందుకే ఈ కుటుంబము ఏ గృహం అన్నమాట? ఏ గృహం? ఇది ఆశీర్వదింపబడిన గృహం. ఎందుకని ఆశీర్వదించాడు? ఆయన ఆజ్ఞలను పాటించారు, ఆయన కట్టడలను అనుసరించారు, ఆయన్ని ప్రేమించారు, వాళ్ళు పరిశుద్ధతతో జీవించారు, ఆయన ఆరాధించారు. కనుక ఈ కుటుంబాన్ని ప్రభువారు ఏం చేశారు? ఆశీర్వదించారు. మనము కూడా మన హృదయాల్లో, మన గృహాల్లో ఎప్పటికైతే ప్రభువుకి స్థానాన్ని ఇస్తామో మన గృహము కూడా ఏమవుతుందన్నమాట?
ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైతే మనలని మన గృహాలని దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు మన గృహము ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడతామో, ఆయన సహవాసంలో ఉంటామో, ఆయన సన్నిధిలో ఉంటామో అప్పుడు మన గృహము ఆశీర్వదింపబడుతుంది. అదేవిధంగా ఆదరించబడుతుంది. మన కష్టాల్లో, శ్రమల్లో, మన బాధల్లో మనల్ని ఆదరించేవాడు మన ప్రభు ఒక్కడే. మన బంధువులు రారు, మన చుట్టాలు రారు, మన అక్క చెల్లెలు రారు. ఎవరు ఆదరిస్తారండి మనల్ని? ప్రభువే మనల్ని ఆదరించేవాడు. ఎవరైతే గృహమైతే ప్రతిరోజు ఆయన్ని ఆరాధిస్తుందో ఆ గృహము ఆశీర్వదింపబడుతుంది. ఆ విధంగా దేవుని రాకడ సమయంలో ఎత్తబడేటువంటి గుంపులో, ఆరోహణమయ్యేటువంటి గుంపులో మన గృహము కూడా ఉంటుంది. ఆ విధంగా దేవుడు వీరిని ఆశీర్వదించాడు కనుక ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనకు మాదిరికరంగా ఈ కుటుంబాన్ని పెట్టారు. ఈ గృహస్థితి ఎలాగుంది, మన గృహస్థితి ఎలా ఉంది, ఈరోజు మనము ఇహలోకంలోను పరలోకంలో కూడా ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మన గృహాలు ఎలా ఉన్నాయి? విశ్రాంతినిచ్చే గృహంగా ఉందా? సమర్పించుకున్న గృహముగా ఉందా? సహవాసము కలిగిన గృహముగా ఉందా? మన గృహాలను పోల్చుకుందాం. ఆరాధించే గృహముగా ఉందా? ఆదరించే గృహముగా ఉందా? ఎలా ఉన్నాము? మన గృహాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. అలా లేనట్లయితే ఈ విధంగా ఈ మార్తా మరియా లాజరు కుటుంబము ఆ గృహము ఏ విధంగా అయితే జీవించిందో ఆ విధంగా జీవించడానికి ఈ రోజు నుండే మనం మొదలు పెడదాం. ఎందుకంటే ఆయనతో మనం ఆశీర్వాదాలు పొందుకునే గృహముగా ఉండాలి కనుక ఈ భూలోకంలో విశ్రాంతినిచ్చే గృహముగా ఉంటే మనము యేసు ప్రభువుకి విశ్రాంతినిచ్చే గృహముగా ఈ భూలోకములో మనం ఉంటే పరలోకములో మనకి దేవుడు నిత్య విశ్రాంతిని ఇస్తాడు. మా పరలోకంలో మనం చనిపోయాక మనకి నిత్య విశ్రాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ భూలోకంలో ప్రభువుకి విశ్రాంతినిచ్చే గృహముగా మనం ఉన్నట్లయితే మనము చనిపోయిన తర్వాత పరలోకములో నిత్య విశ్రాంతిని ప్రభువు ఇవ్వటానికి మరి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి నుండి అయినా మనం ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన మన హృదయంలో చేర్చుకుందాం. ఇండివిజువల్గా ప్రేయర్ చేసినప్పుడు అడగండి, ప్రభువా నా హృదయంలోకి రా ప్రభు అని ఆహ్వానించండి. తప్పకుండా ప్రభు మీ హృదయంలోనికి వస్తాడు. కుటుంబ ఆరాధన చేసినప్పుడు ప్రభుని అడగండి, ప్రభువా నా గృహంలోనికి రా ప్రభు, నా గృహంలో మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి, నా గృహంలో మీరే ఉండి సమృద్ధిని అనుగ్రహించండి ప్రభు అని ఆయన మన గృహాల్లోనికి ఆహ్వానిద్దాం, మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. మనకి నిత్య విశ్రాంతి పరలోకంలో దొరుకుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తుంది. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇప్పటి వరకు మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి వాక్యమును బట్టి ప్రభువా మీకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభు, మేము ఎలా ఉన్నామో, మా గృహ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించడానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి నాయనా మీకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా మా ప్రతి వారితో మాట్లాడండి నాయన. వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభు వారి హృదయాల్లో భద్రపరుచుకుని నాయన మిమ్మల్ని ఆహ్వానించేటువంటి వారిగా, వారి హృదయాల్లోకి వారి గృహంలోనికి ఆహ్వానించేటువంటి వారిగా ప్రతి వారిని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని నడుపుతున్న నీ ప్రియబిడ్డనైనా శాంతకుమారి గారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి నాయన. అయా జాయిని బట్టి నాయన, కళ్యాణ్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించు ప్రభు. అట్లాగే నాయన గ్రేసీని బట్టి, స్టీఫెన్ బట్టి స్తోత్రాలయ్యా. మరి గ్రేసీకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండగా ప్రభు నాయన
ఆయా కీళ్లపై మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా ప్రభు. ఇప్పుడే నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు ఆ బిడ్డకి కీళ్ల నొప్పుల నుండి నజరైనట్టు యేసు నామములో విడుదల కలుగునుగాక. స్తోత్రాలు నాయన. అయా బిడ్డ ఈ నామములో స్వస్థత ఉంది ప్రభు, మీ నామములో ఆరోగ్యం ఉంది నాయన. ఆయన మీ నామములో ఏదడిగినా ఇస్తానన్నారు కదా ప్రభు, మీ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆ బిడ్డకి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత నుంచి మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించమని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలు. బిడ్డలిద్దరికి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని అనుగ్రహించిన ఆయన ఆయా బిడ్డలకి ఆయన మంచి భవిష్యత్తును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. సంఘంలో ఉన్నటువంటి స్వరాజ్య లక్ష్మి గారిని కూడా మీకు సమర్పిస్తున్నానయ్యా. ఆ బిడ్డ 2 నెలల నుండి కాళ్ళ నొప్పులతో బాధపడినప్పుడు నాయన అందరము ప్రార్థించి ఉన్నాం తండ్రి. మా ప్రార్థనను అంగీకరించి సంపూర్ణ స్వస్థతను ఇచ్చి నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆ బిడ్డకి ఇంకను సంపూర్ణ స్వస్థత నజరైనటి యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. స్తోత్రాలు నాయన. మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి నాయన. సంఘములో ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, శక్తిహీనతతో ఉన్నారో ఆ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత నజరైనటి యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. స్తోత్రాలయ్యా. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు వారికి సమృద్ధిని అనుగ్రహించండి ప్రభు. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ నాయన సమస్తం ఎరిగిన దేవుడవు కనుక ప్రభు వారి యొక్క హృదయ వాంఛలను తీర్చిన ఆయన మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని నజరేయుని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రము నాయన. అయ్యా మరి నాయన యవనస్తులను దీవించి ఆశీర్వదించండి నాయన. యవన కాలంలో మీ కాడి మోయటానికి వారిని సిద్ధపరచండి నాయన. ఎటువంటి పాపములో, శోధనలో, అపాయాల్లో, మోసాల్లో పడకుండా వారిని కాపాడు ప్రభు. స్తోత్రాలయ్యా. సండే స్కూల్ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. బాల్యమునందని సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నారు కదా ప్రభు. ఆ బిడ్డలు చిన్ననాటి నుండే మీ వాక్యములో పెంచడానికి నాయన తల్లిదండ్రులకు నాయన సండే స్కూల్ టీచర్స్కి నాయన మీ పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. అయ్యా నాయన పెద్దవాళ్ళని నాయన వృద్ధులను దీవించి ఆశీర్వదించండి నాయన. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్నావు కదా ప్రభు. అందరిని మీరు రెక్కల క్రింద భద్రపరుచుకొని మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించు ప్రభు. సంఘ సరిహద్దులను విశాలపరచండి నాయన. అనేక మంది నూతన ఆత్మలను నడిపించిన ఆయన సంఘాన్ని విస్తరింపచేసి అభివృద్ధి చేయమని ఆత్మీయంగాను జనపరముగా అభివృద్ధి చేయమని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను అనే పాట పాడుకుని దేవుని మహిమ. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను. నాలుగుండి పాడలేవా యేసు పాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను. కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు బాటను. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను. చెడును చూడకుండా నీ కనులను, చెడును చూడకుండా నీ
కన్నులను, చెడును వినకుండా నీ చెవులను, చెవును వినకుండా నీ చెవులను, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడులో నడవకుండా నీ కాళ్ళను, చెడులో నల్లకుండా నీ కాళ్ళను దూరముగా ఉంచువో సోదరా, దూరముగా ఉంచువో సోదరి, దూరముగా ఉంచువో సోదరా, దూరముగా ఉంచువో సోదరి. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటునా, పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటునా, కూర్చుండకుమా ఓ సోదరా, కూర్చుండకుమా ఓ సోదరి, కూర్చుండకుమా ఓ సోదరా, కూర్చుండకుమా ఓ సోదరి. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, చెవులుండి వినాలేవా యేసు మాటను, చెవులుండి వినాలేవా యేసు మాటను. హల్లెలూయా. మొదటిసారి పాడినప్పుడు మనం వింటున్నాము, రెండవసారి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు మనం పాడితే బాగుంటుంది. మరొకసారి పాడదామండి, చాలా నచ్చింది ఈ పాట నాకు. మళ్ళీ పాడదాము. మొదటిసారి అమ్మగారు పాడుతున్నప్పుడు మనం వింటాము, రెండవసారి మనం అందరం కలిసి పాడదాం. ఈ పాట మా అక్కగారు పాప పంపించిందండి, అది నిన్ననే నేర్చుకున్నాను, తప్పులుంటే క్షమించండి, మీకు కూడా ఆ పాట వస్తుంది. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను,
నాలుగుండి పాడలేవా యేసు పాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళు ఉండే నడువలేవా యేసు బాటలు, కాళ్ళు ఉండే నడువలేవా యేసు బాటలు, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడులో నడువకుండా నీ కళ్ళను, చెడులో నడువకుండా నీ కళ్ళను, దూరముగా ఉంచువో సోదరా, దూరముగా ఉంచువో సోదరి, దూరముగా ఉంచువో సోదరా, దూరముగా ఉంచువో సోదరి, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, దుష్టులాలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, దుష్టులాలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, దుష్టులాలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలువక, పాపుల మార్గమందు నీవు నిలువక, అపహాసకులు కూర్చుండు చోటునా, అపహాసులు కూర్చుండు చోటునా, కూర్చుండకు మావో సోదరా, కూర్చుండకు మావో సోదరి, కూర్చుండకు మావో సోదరా, కూర్చుండకు మావో సోదరి, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళు ఉండి నడువలేవా యేసు పాటను, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, చెవులుండి వినాలేవా యేసు మాటను, చెవులుండి వినాలేవా యేసు మాటను. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ నిలబడితే కానుకల నిమిత్తము వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా,
పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని దూతగణము చేత కొనియాడబడుచున్న దేవా మీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన నాయన ఈ యొక్క మంచి సమయం కొరకై మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన బలపరిచిన దేవా మీకు వందనాలు. అవును ప్రభు, వారం వెంబడి వారము నాయన ఎన్నో రీతిలుగా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి, మీకు వందనాలు నాయన. కొన్ని చోట్లయితే యేసుక్రీస్తు ఎవరో తెలియకుండానే చనిపోతున్నారు. కానీ ప్రభా ఎంత గొప్ప దేవుడో ప్రభా, మేము వారికంటే మంచివారం అని కాదు కానీ నాయన నీ కృపలో నీ వాక్యాన్ని మేము వినటానికి నాయన మరి ప్రభా వారానికి కావలసిన శక్తిని బలాన్ని పొందుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన ఈ దినం ప్రత్యేకంగా మరి ప్రభా నాయన బలహీనుల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం, రాలేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. అయినను నాయన ప్రభా నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని బలపరిచిన విధానమునకే మీకు వందనాలు. వినుటమట్టు కాకుండా మరి ప్రభా ప్రతి దినము నాయన ప్రార్థించి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా జీవించే కృపను దయచేయండి నాయన. నీ కుమార్తెను వాడుకున్న విధానమునకై మీకు వందనాలు నాయన. గత 2 వారాల్లో మరి దగ్గుతో ఎంతో నాయన బలహీనంగా ఉన్నప్పుడు ప్రభా నాయన నువ్వు స్వస్థపరిచి నడిపించావు నాయన, నువ్వు వాడుకున్నావు, మీకు వందనాలు. అనేక చోట్ల నాయన నీ సువార్తను ప్రకటించుచుంటుండగా మరి ప్రభా ఇంకా నాయన గొంతు నాయన ఆ యొక్క దగ్గు నుండి పూర్తిగా విడుదల చేసి పూర్ణ శక్తితో బలంతో నింపి నడిపించండి ప్రభా దేవా. ఇంకా నాయన స్మైలీ కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన దగ్గు నుంచి విడుదల చేయండి, స్వస్థపరచండి పరిశుద్ధాత్మ దేవా. ఇంకా ఎవరెవరు నాయన బలహీనంగా నాయన ఉంటున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా నీ చిత్తంలో నాయన ఏర్పాటు చేసిన మమ్మల్ని అందరినీ నాయన ఇలాగూ నాయన నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించటానికి ఈ దినములో ప్రత్యేకంగా నిన్ను కీర్తించటానికి ఘనపరచటానికి వాక్యం వినటానికి బలపడటానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు. బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నిటి కొరకు నీ సన్నిధిలో స్తుతిస్తున్నాము దేవా, మీకు వందనాలు. ఈ దినము రాలేని బిడ్డలకు నాయన మరి యొక్క తరుణం దయచేయండి ప్రభా నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి లిఫ్ట్ విషయంలో కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ప్రభా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి త్వరగా మరి అది కంప్లీట్ అవ్వటానికి సహాయం చేయండి ప్రభా దేవా, మీకు వందనాలు. నీ చిత్తంలో నడిపించండి ప్రభా. మేమైతే మాత్రం కంగారు పడతాం కానీ ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రతీది జరిగించి మీరు మహిమ పొందండి దేవా, మీకు వందనాలు. మా బిడ్డలు ఎక్కడెక్కడో నాయన మరి ప్రభు ఉంటున్నారు, ఎక్కడున్నా కూడా నాయన ఈ దినం ప్రత్యేకంగా నాయన మందిరంలో చేరి నిన్ను స్తుతించిన విధానమునకై మీకు వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. కోయబస్తి పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అక్కడున్న బిడ్డలను నాయన నడిపించండి ప్రభా. చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం తండ్రి నాయన. సండే స్కూల్ బిడ్డలను దీవించండి ప్రభా దేవా, మీకు వందనాలు. రానున్న దినాల్లో నాయన వారు నీ కొరకు స్తంభములుగా నిలబడగలిగినట్లు చేయండి ప్రభా. బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ స్తంభములుగా వారు నాయన లేక మిషనరీస్గా వారు లేపబడాలి అని నాయన మేము ఆశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు కూడా ఆ దర్శనముతో నాయన మరి ముందుకు సాగిపోయే కృపను దయచేయండి పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. ఇంకా రానున్న వారం అంతటిలో జరగవలసిన కార్యక్రమాలు అన్నిటిలో మీరు ఉండండి ప్రభా. మీరు చేయి పట్టుకుని నడిపించండి కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మరి నాయన ఇచ్చిన కానుకలను నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇవన్నీ హస్తాలను కూడా నాయన మరి యొక్క సారి నాయన మరి వారికి దయచేయండి ప్రభా దేవా, మీకు వందనాలు. ఏది ఏమైనా నాయన మరి వాటిని నీ సేవలో వాడబడగలిగినట్లుగా నాయన ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నాయన దీవించండి ప్రభా. 100 నాయన వారిని ఆశీర్వదించండి దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా మా సమయాన్ని మీకు ఇచ్చాము కనుక మీకు వందనాలు. ఇది నీ దినము నాయన, నీకు ఇవ్వవలసిన ఈ దినములో
నాయన ముందుగా మా హృదయాల్ని నాయన నీకు అప్పగించి మరి ప్రభా నీ సన్నిధికి వచ్చి ఇంటుండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధాత్మ దేవ, ఇంకా మరి ఒకసారి నాయన మరి ఎవరెవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. మా ప్రతి అవసరత తీర్చే దేవుడు నీవై ఉంటున్నావు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అని సెలవిచ్చిన దేవా, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక మీకు వందనాలు. మా ప్రతి అవసరతను తీర్చి నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. మరి మీరు ఇచ్చిన రక్షణను నాయన మరి చక్కగా మరి ప్రభా నీ రాకడ వరకు నాయన మేము నాయనతో సాగిపోయే వారముగా మరి పడిపోయే వారముగా కాకుండా నిలబడి నీ కొరకు జీవించే వారముగా నాయన మమ్మల్ని నడిపించండి. మరి ఒకసారి స్వరాజ్యం గారి కొరకు కూడా నీ సన్నిధిలో స్తుతిస్తున్నాము నాయన. మరి అంత బలహీనంగా ఉన్నప్పటికీ నాయన బిడ్డను నడిపించిన విధానమునకే మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ కృప మాత్రమే. అలాగే నాయన ఇంకా ఎవరెవరు కాళ్ళ నొప్పులతో నాయన మరి ప్రభ ఎక్కలేని పరిస్థితుల్లో ఉంటున్నారో నాయన, మరి నాతో కూడా మరి ప్రభ నాయన కావలసిన నాయన కాళ్ళకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. దేవా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మహిమ ఘనత ప్రభా నీకే. మరి ఒకసారి చిన్న బిడ్డల కొరకు కూడా నీ సన్నిధిలో స్తుతిస్తున్నాము నాయన. మరి నా స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ, ఈ సమయంలో నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు కనుక మరి ఒకసారి వందనాలు తెలియచేస్తూ, నీ రాకడ ఆలస్యమైతే ఈ రీతిగా నాయన మరలా చేరి నిన్ను స్తుతించే పర్యంతము నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఈ మనవలేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కిండుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మెండైన దీవెనలు, సంపూర్ణ స్వస్థత, ఆయురారోగ్యాలు, గృహస్థితి, సిద్ధపాటు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక, ఆమేన్. There shall be showers of blessings. This is the promise of God. There shall be seasons in blessing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy drops from the are falling, but for the showers we need.